ఒకప్పుడు శాటిలైట్ ఛానల్స్ లో కొత్త సినిమాల ప్రీమియర్లకు విపరీతమైన ఆదరణ ఉండేది. ఆ సమయానికి పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటిలిపాది టీవీ సీట్ల ముందు తిష్ట వేసుకొని కూర్చునేవాళ్ళు. దానికి తగ్గట్టే టీఆర్పీ రేటింగ్స్ తో ఆదాయం భారీగా సమకూరేది. నిర్మాతలకు హక్కుల రూపంలో సొమ్ములు బాగా అందేవి. ఓటీటీలు వచ్చాక సీన్ మారిపోయింది. శాటిలైట్ కన్నా ముందు తమ యాప్స్ లో స్ట్రీమింగ్ జరగాలనే కండిషన్ తో ప్రొడ్యూసర్లకు వలవేసి హక్కుల రూపంలో ప్రొడ్యూసర్లకు కనకవర్షం కురిపించడం మొదలైంది. దీంతో టీవీ టెలికాస్ట్ కు ప్రాధాన్యం తగ్గిపోయి అందరూ ఓటీటీలకు షిఫ్ట్ అయిపోయారు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం ఈ ట్రెండ్ మార్చేందుకు శ్రీకారం చుడుతోంది. ఈ సినిమా శాటిలైట్ ఓటీటీ హక్కులను జీ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రయోగాత్మకంగా దీన్ని ముందు తమ జీ తెలుగు ఛానల్లో ప్రసారం చేయబోతున్నారు. ఆ తర్వాత G5 లో పెట్టేస్తారు. చాలా సంవత్సరాల తర్వాత ఇలా జరగడం విశేషం. 300 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ రీజనల్ ఇండస్ట్రీ హిట్ ని ముల్లితెరపై చూసేందుకు జనాలు ఎగబడతారని చెప్పడం సందేహం అక్కర్లేదు. థియేటర్లకి అంతగా పోటెత్తినప్పుడు టీవీలో వచ్చినప్పుడు ఇంట్లో చూడకుండా ఊరికే వదులుతారా? రచ్చరచ్చ చేస్తారు. ఇది బాగానే ఉంది, కానీ అన్ని సినిమాలకు ఇలా జరిగే అవకాశం తక్కువే. ఎందుకంటే అధిక శాతం ఓటీటీలకు స్వంతంగా టెలికాస్ట్ ఛానల్స్ లేవు. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ స్వతంత్రంగా వ్యాపారం చేసే డిజిటల్ కంపెనీలు కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఎన్ని ఈ బాటలో వెళ్తాయనేది చెప్పలేం. 2 హక్కులను గంపగుత్తగా ఒకరికే ఇచ్చినప్పుడు ఇది సాధ్యమవుతుంది. 25 రోజులు పూర్తి చేసుకుని ఇప్పటికీ డీసెంట్ హోల్తో కొనసాగుతున్న ఈ బ్లాక్ బస్టర్ ఎప్పుడు ప్రసారం అవుతుందనేది ఇంకా చెప్పలేదు, కానీ ఫిబ్రవరి 3వ వారం లేదా శివరాత్రి పండగకు చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.